హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. గత కొన్ని నెలలుగా మంచి మార్గంలో మనం రియల్ ఎస్టేట్ గురించి ఏమి డిస్కస్ చేసుకున్నామో అది మీ కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంది. అంటే పెద్ద ప్రూవ్ చేసే అవసరం కూడా పడతలేదు. అయితే చాలామందికి ఇంకా రియల్ ఎస్టేట్పై ఆశలు ఉన్నాయి. అంటే ఈ రియల్ ఎస్టేట్ వీళ్లకు ఈ షార్ట్ టర్మ్ రిటర్న్స్, అంటే రియల్ ఎస్టేట్లో షార్ట్ టర్మ్ అంటే 5 yearsలో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయేమో అని చాలామంది ఆశపడుతున్నారు. కానీ నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 4 years వరకు నేను క్లియర్గా ప్రిడిక్ట్ చేసిన నెక్స్ట్ 4 years వరకు మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నా ఛానల్లో ఏం చెప్తున్నా దాని బేస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్పిన నెక్స్ట్ 4 years వరకు మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారంటే ఒడిదుడుకులు తప్పవు. ఎక్కడో అక్కడ కొన్ని లక్కీ ఛాన్సెస్ తప్ప, అంటే ఒక ఫేజ్ 6 months 3 months ఫేజ్ తప్ప మీకు పాజిటివ్ ఫేజెస్ అనేవి రియల్ ఎస్టేట్లో కనిపించవు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? అంటే వాళ్ళ డబ్బు గ్రో అవుతుందా అని అడిగితే 100% గ్రో కాదు. ఈవెన్ కొన్ని లాంగ్ టర్మ్ సేవింగ్స్ బాండ్స్ కానీ సేవింగ్ బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తాయి. అంటే రియల్ ఎస్టేట్ దుస్థితి ఒక సేవింగ్స్ ఎఫ్డి కన్నా తక్కువగా ఉంటుందని నేను గట్టిగా చెప్పగలను. ఈ మాటను మీరు పట్టించుకోకపోతే నేను కూడా పట్టించుకోను. ఎందుకంటే పతనం లాజిక్ ఎకనామిక్ సెన్స్ క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పతనం మొదలైంది అని తెలిసి కూడా రియల్ ఎస్టేట్ ఒకటే ఆప్షన్ అని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి పోతే విపరీతమైన నష్టాలు ఉంటాయి. నేను కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినారో లేదా? ఎలక్షన్స్లో సీరియస్నెస్ లేదు, గమనించండి మీరు. ఎలక్షన్స్లో కసి లేదు, సీరియస్నెస్ లేదు. అంటే ఎలక్షన్ అవుట్కమ్ జనాలకు, అంటే పొలిటీషియన్స్కి ముందే తెలిసిపోయింది. ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవడెవడు లోపల ఉంటాడా బయట ఉంటాడా, పార్లమెంట్ గడప ఎంతమంది దాటగలరు, లోపల పోగలరు, గెలిచినా పార్లమెంట్కు పోకుండా జైలుకు పోయవచ్చు. ఇప్పుడు కర్ణాటక లాంటి రాష్ట్రంలో అసలు బీజేపీ గట్టిగా ఉందా లేదా కాంగ్రెస్ గట్టిగా ఉందా అనే డౌటు రావటం సహజం. కానీ ఇప్పుడు మనం తెలంగాణ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ వీక్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే కాంగ్రెస్కి ఒక పెను ప్రమాదం ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి కంప్లీట్గా ఫండింగ్ ఇస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలకు బలిచ్చే కార్యక్రమం ఆల్రెడీ జరిగిపోయింది. నేను క్లియర్లీ చెప్పిన బీజేపీకి బీఆర్ఎస్ ఫండ్స్ కావాలి కానీ ఎమ్మెల్యేలు అవసరం లేదు. అది మీ కళ్ళ ముందర జరుగుతుందా లేదా? బీజేపీకి బీఆర్ఎస్ ఫండ్స్ కావాలి కానీ ఎమ్మెల్యేలు అవసరం లేదు. ఇంకా దీనికన్నా పెద్ద పొలిటికల్ ప్రిడిక్షన్ ఏముంటుంది? ఇది నేను నా వీడియోస్ చూసుకోండి, పొలిటికల్ సెక్షన్ కింద ఇది నేను 8-10 months ముందు నుంచి చెప్తున్నా. బీజేపీకి బీఆర్ఎస్ ఆస్తులు డబ్బులు కావాలి కానీ ఎమ్మెల్యేలు అవసరం లేదు. కాంగ్రెస్కి ఏం కావాలి? కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు కావాలి, డబ్బులు కావాలి.
అంటే ఈ ఎమ్మెల్యేల కలంకం తుడిచేసి వాళ్ళను కాంగ్రెస్లో చేర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళు సేఫ్గా ఉండాలి. బీజేపీ ఏం చేస్తుంది, డైరెక్ట్ థ్రెట్ ఇచ్చి ఈడీ సిబిఐ అని చెప్పి డైరెక్ట్ డబ్బులు వసూలు చేస్తుంది. మీరు ఇప్పుడు జరుగుతున్న ఎలక్టోరల్ బాండ్స్ చాలా చిన్నది, 6,000 కోట్లలో దేశం ఎలక్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 100 కోట్లు ఖర్చు అవుతుంది, 100-200. దేశం అంతా ఎలక్షన్స్ జరపడానికి 6,000 కోట్లు సరిపోతాయి. 6,000 కోట్లు కాదు, 40,000, 50,000, 70,000 కోట్లు కూడా కావాలి. 70,000 కోట్లు కావాలి బీజేపీకి. అది ఎట్లా వస్తాయి అంటే ఎట్లా వస్తాయి. వాళ్ళ బీజేపీకి చేరికలు అవసరం లేదు, డబ్బులు అవసరం. డబ్బులతో ఎలక్షన్ గెలవచ్చు. తుప్పు పట్టిన జనాలతోని, పాత ఎంపీలు ఎమ్మెల్యేలతోని ఎలక్షన్ గెలవలేమని బీజేపీకి బాగా తెలుసు. వాళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ కావాలి. అంటే తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇక్కడ వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ వెతుకుతున్నారు. ఒరిస్సా. ఇప్పుడు తెలంగాణలో తేటతెల్లమైపోయింది. అసలు కాంగ్రెస్కి 10 సీట్లు రాకుంటే, నేను లాస్ట్ పొలిటికల్ దీంట్లో చెప్పిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్కి 10 సీట్లు రాకపోతే ఖతం కాంగ్రెస్. 8 గిన వచ్చినాయి కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ కేల్ ఖతం. 10 దాటింది కాంగ్రెస్ అంటే బతికిపోతుంది నెక్స్ట్ 5 years వరకు. బీజేపీకి ఇప్పుడు 4-5 సీట్ల కన్నా తక్కువ వచ్చినాయి. కర్మ జాలి అనుకోకుండా బీజేపీకి తెలంగాణలో మనుగడ ఉండదు. అయితే ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్లో మనం రియల్ ఎస్టేట్ని ఎలా చూడగలం? నేను క్లియర్గా చెప్తున్నా. కోకాపేట్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ అన్నీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయే వరకు 3 లక్షల పైన ఖాళీ ఫ్లాట్లు పడున్నాయి. 3 లక్షల ఫ్లాట్లు ఖాళీగా పడున్నాయి. టోటల్ గోల్డెన్ ట్రయాంగిల్, మీరు ఏ ట్రయాంగిల్ తీసుకోండి, వెస్ట్ హైదరాబాద్లో ఈ ఇయర్ ఎండ్ అయిపోయే వరకు 5 లక్షల పైచిలకు ఫ్లాట్స్ ఖాళీగా దొరుకుతాయి. అయితే వాళ్ళు ఎందుకు అమ్ముతలేరు అది మనకు అవసరం లేదు. మనకు వాళ్ళు ఒక 18 లక్షలు 14 లక్షలకు ఒక ఫ్లాట్ కంప్లీట్ అయితే ల్యాండ్ వాల్యూ వేసుకున్న 30 లక్షలు దాటారు ఫ్లాట్. అలాంటి ఫ్లాట్ ₹1,00,00,000 అమ్మేస్తున్నారు. 1,00,00,000, 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు. అంటే దే ఆర్ రెడీ టు వెయిట్ ఫర్ బకరా. ఈ బకరాల కోసం వాళ్ళు వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకోసం మీరు హై రైజ్ చూడడానికి పోతే వాళ్ళు అలౌ చేస్తలేరు. వాళ్లకు ఒకడు ఏం చెప్తుంటారు సార్ మేనేజరు, అసలు లోకల్ కస్టమర్ అవసరం లేదు సార్, మాకు చాలా ప్రశ్నలు వేస్తారు, మాకు ఎన్ఆర్ఐలు కావాలంటాడు. ఎందుకు కావాలని మీకు అర్థమైపోయింది కదా, నేను లాస్ట్ టైం చెప్పిన. ఎన్ఆర్ఐలు ఎందుకు కావాలి మీకు? ఇప్పుడు మా దగ్గరనే 2 కోట్లు ఇస్తాడు, వాడు వద్దాట, వాడు క్వశ్చన్లు ఎక్కువ వేస్తాడట. వాడికి ఏ ప్రశ్న అని సన్నాసి ఎన్ఆర్ఐ కావాలి. అంటే పరిస్థితి అట్లుంది. యూ కెన్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ స్కామ్ ఇన్ రియల్ ఎస్టేట్. అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది రియల్ ఎస్టేట్? నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. డిస్ట్రిక్ట్స్ సర్వనాశనం అయిపోతాయి. బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫాల్ ఈజ్ న్యూ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఎట్లా పడతాయంటే రేట్లు అన్ఇమాజినబుల్ వేలో రేట్లు పడిపోతాయి. అందరూ అలర్ట్ అయిపోండి, నా మాట అంటే మంచిది, లేకపోతే మీరు చావు మీరు చావండి. నేను దీనికన్నా ఎక్కువ ఏం చెప్పాను. నేను ప్రూవ్ చేయి ఏ చేయి, నేను డిస్ట్రిక్ట్ వైజ్ నేను ఇంకా డేటా కలెక్ట్ చేస్తున్నా. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ నాకు ఒకసారి నేను డిస్ట్రిక్ట్ వైజ్ మీకు ఎలా ఉంటుంది పరిస్థితి,
ఎలక్షన్స్ తర్వాత అని నేను వేస్తాను. ఇంకా డేటా వస్తుంది నా దగ్గర. అందుకోసం నేను వేద్దాం అనుకున్నా 2 వీక్స్ బ్యాకే, కానీ డేటా ఎందుకో తేడా ఉంది బాగా, అందుకోసం నేను ఆగిపోయింది. నాకు కరెక్ట్ డేటా రాగానే డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా మీకు ఇస్తాను నేను, మీరు ఎంజాయ్ చేయండి. దాంట్లో కరెక్ట్ డేటా ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. అయితే డిస్ట్రిక్ట్స్ తీవ్రంగా పతనం అవుతాయండి. పతనం ప్రెషర్ రీజనల్ రింగ్ రోడ్పై పడదండి. ఆశ్చర్యం కదా. ఆ పతనం ఎఫెక్ట్ వెస్ట్ హైదరాబాదు ఓఆర్ఆర్పై పడుతుంది. నన్ను లాజిక్ అడగకండి, భయంకరమైన లాజిక్, ఓన్లీ అని మంచి మార్గం. రీజనల్ రింగ్ రోడ్పై పడకుండా రీజనల్ రింగ్ రోడ్ దాటి దాని ఎఫెక్ట్ వెస్ట్ హైదరాబాదు ఓఆర్ఆర్పై పడుతుందా లేదా మీరు చూస్తూ ఉండండి. 6 నెలలు 6 months టైం ఇవ్వండి. ఓఆర్ఆర్పై రేట్లు పడినంత ఆర్ఆర్ఆర్పై పడవు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఈజ్ ద ఫ్రెష్ ప్రాజెక్ట్, ఓఆర్ఆర్ ఈజ్ ఓల్డ్ వైఫ్. పాతబడిన భార్యతో సమానం ఓఆర్ఆర్. దానికి వాల్యూ తగ్గుతుందండి. మీరు చూడండి, ఓఆర్ఆర్ వాల్యూ తగ్గకపోతే ఆశ్చర్యపోతారు. అసలు ఆర్ఆర్ఆర్ తగ్గాలి కదా, ఆర్ఆర్ఆర్ దాటుకొని ఓఆర్ఆర్ ఎట్లా తగ్గుతుంది? వెస్ట్ హైదరాబాద్ సిటీ తగ్గుతుంది కానీ ఆర్ఆర్ఆర్ తగ్గదు. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు తగ్గుతుంది? రోడ్ కంప్లీట్ కాగానే ఆర్ఆర్ఆర్ తగ్గుతుంది. మీరు మంచి మార్గంలో చెప్పే విషయాలు ఆషామాషిగా తీసుకోకండి. నా దగ్గర డేటా కరెక్ట్ లేకపోతే నేను లోడ్ చేయను వీడియో. డిస్ట్రిక్ట్స్ పతనం అవుతుంటే దాని ఎఫెక్ట్ ఓఆర్ఆర్పై పడుతుంది. ఆర్ఆర్ఆర్ రోడ్ నిర్మాణం ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఆర్ఆర్ఆర్ పడిపోతుంది, అప్పుడు ఓఆర్ఆర్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ యొక్క డబ్బు ఆర్ఆర్ఆర్పై వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఈజ్ లాజికలీ చీపర్ దెన్ ఓఆర్ఆర్ అండ్ వెస్ట్ హైదరాబాద్. సింపుల్ అండి ఇది. అంటే బేసిక్ ఎకనామిక్స్ తెలిసినోడు అర్థమైపోతుంది నేనేం చెప్తున్నా. చాలా ఫన్నీగా అనిపిస్తుండొచ్చు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ గేట్ కదా, ఫస్ట్ గేట్ని దాటుకొని ఓఆర్ఆర్ వచ్చి ఎందుకు పొడుస్తుంది, ఎందుకు పడిపోతాయి? ఎకనామిక్స్ చదివితే తెలిసిపోతుంది. ఎకనామిక్స్ నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ ఫన్నీగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఫన్నీ థింగ్. ఇప్పుడు చూడండి, డిస్ట్రిక్ట్ ఫామ్ అయి వితిన్ 3 years డిస్ట్రిక్ట్స్లో రియల్ ఎస్టేట్ సేల్స్ అయిపోయినాయి, ఇంకా పడడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ అయిపోయింది చూడండి. ఇదంతా ఎందుకంటారు? చెప్పుడు మాటలు విని పొలిటికల్ స్టెబిలిటీ ఉందా లేదా అని అంచనా వేయకుండా జిల్లాలు ఫామ్ చేయగానే అక్కడ కలెక్టరేట్లు పెట్టి చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని వందలాది చీప్ అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ల్యాండ్స్ అని చెప్పేసి దాన్ని జనాలకు అంటగట్టేసి, అంటే ఈ ప్రాసెస్ అంతా 3-4 ఏళ్ళలో అయిపోయింది. జిల్లాలు ఫామ్ అయినాయి, కలెక్టరేట్ వచ్చింది, జిల్లాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయింది, అమ్మేసుకున్నారు, ఇప్పుడు పడడం స్టార్ట్ అయిపోయింది. దీంట్లో లాభపడ్డాడు ఎవడో తెలుసా? అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు లాభపడ్డారు. ఎవడు మధ్యలో దూరిండో అందరూ ఇరుక్కపోయారు. ఇప్పుడు అది జిల్లాగానే ఉంటుందా లేదా కూడా డౌటే. సో మనము పోస్ట్ ఎలక్షన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంటుందంటే సింపుల్ టర్మ్స్లో జిల్లాలు మొత్తం పతనం అవుతాయి ఎక్సెప్ట్ ఒక సైడ్. ఏది? విజయవాడ హైవే, మిర్యాలగూడ, నల్గొండ, నకరేకల్, అంటే ఇటువంటి ప్లేసెస్, కొన్ని ఐసోలేటెడ్ టౌన్స్, సిటీస్ తప్ప మిగతా తెలంగాణ మొత్తం తీవ్రంగా పతనం చెందుతుంది. మీకు డిస్ట్రిక్ట్లో ఏమన్నా ప్లాట్ కొనుక్కొని ఉంటే ఈ 3-4 yearsలో దెబ్బకు దొరికినట్టు అమ్మేయండి. లేకపోతే మీ చేతిలో చిప్పు వస్తుంది. ఏళ్ళు మీరు ఆ డిస్ట్రిక్ట్లో ప్లాట్ అమ్ముకోలేదు. ఇది నా శాపం. ఎవడు నా మాట విన్నాడో వాడికి శాపం. ఇప్పుడు ఎట్లా రేట్లు వస్తే అట్లా ధన అమ్మేసేయండి.
ఇంకో పాయింట్ ఉంది. ఈ ఫేజ్ల అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీస్ విపరీతంగా పడతాయి. ఎవరికైనా కొనేది ఉంటే కొనేసుకోండి, తక్కువ వస్తాయి. ఎక్కువ అమ్మితే ఏ మొహమాటం లేకుండా పక్కా పెట్టేసేయండి. మీకు బ్రహ్మాండమైన ల్యాండ్స్ 3 ఏళ్లలో దొరికిపోతాయి. మీకు ఇప్పుడు ఎక్కువ అనిపిస్తే కొనకండి, 3 ఏళ్లలో దిగి వస్తాయి. మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి, కొని పారేసేయండి. ప్లాట్లు అమ్మండి, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కొనండి. మజా చూడండి. మంచి మార్గం, చెప్పిందే జరుగుతుంది, ఎంజాయ్ చేసుకోండి. మరి హైదరాబాద్ సిటీ ప్రాపర్ సిటీ పరిస్థితి ఏంది? శంషాబాదు, శ్రీశైలం హైవే, నల్గొండ హైవే, మన వరంగల్ హైవే, ముంబై హైవే, దీని పరిస్థితి ఏంది? ఖమ్మము, మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు, అంటే హాకింపేట గీకింపేట దిక్కు, షామీర్పేట, హాకింపేట, ఇవన్నీ ఏం కావాలి? మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ఫ్లాట్స్ మీద నిఘా పెట్టి ఉంచండి. నాకు అందుతున్న సమాచారం మీకు చెప్తున్నా, మీరందరూ అలర్ట్ అయిపోండి. నేను గోరుముద్ద నోట్లో పెట్టాను, ఎందుకంటే దాంట్లో నుంచి నాకేం దొరకదు, నాకు తెలిసిపోయింది నా ఛానల్ నుంచి. నేను పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకేం పెద్ద లాభం లేదు. కనుక నేను హింట్ ఇస్తున్నా, నేను హింట్ మాత్రమే ఇస్తా. ఈ ఏరియాలో కొనొచ్చా, ఈ ఏరియాలో కొనొచ్చా నాకు చెప్పుకుంటా. షామీర్పేట్, హాకింపేట్ అంటే పైన పోయే ఏరియాస్, ప్లస్ మన దాన్ని ఏమంటారు, శంషాబాద్ ఏరియా, ప్లస్ తుక్కుగూడ ఏరియా, ఈ సికింద్రాబాదు పైన పోయే ఏరియాస్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డేటా నా దగ్గర వచ్చింది. దయచేసి ఈ షామీర్పేట్ ఈ యాదిరిగుట్ట మధ్యలో ఉంది కదా, అంటే దమ్మాయిగూడ గిమ్మాయిగూడ సంథింగ్ వస్తాయి, కీసరా సంథింగ్, ఈ ఏరియాలో పర్టికులర్లీ వరంగల్ హైవే టు ఈ షామీర్పేట మధ్యలో ఈ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కమర్షియల్ ప్లస్ పెద్ద బిట్స్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయని నా దగ్గర సమాచారం ఉంది. షామీర్పేట్ టు యాదగిరిగుట్ట మధ్యలో, అంటే వరంగల్ హైవే షామీర్పేట్ మధ్యలో ఏ ఏరియా ఉన్నాయో అక్కడ మీరు ఒక కన్నేసి ఉంచండి. ఓకేనా? కన్నేసి ఉంచండి. చెత్త రేట్లో మీకు పెద్ద కమర్షియల్ బిట్లు, రెసిడెన్షియల్ బిట్లు, అంటే ఈ అగ్రికల్చర్ బిట్స్ కూడా చిన్న చిన్న బిట్స్ ఎవడు తీసుకొని దాన్ని తిప్పుదాము రొటేట్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళందరూ అమ్మే పొజిషన్లు ఉన్నారట. నా దగ్గర ఇంతే ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మడానికి వాళ్ళు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదట, నాకు ఇంతవరకు తెలుసు. నా దగ్గర ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతే ఉంది. ఎవరైనా కన్నేసేది ఉంటే వేసేసేయండి. నేను దీనికన్నా ఎక్కువ చెప్పాను. దీనికన్నా ఎక్కువ నాకు వచ్చే ఈ లాభం ఉంది కదా ఈ ఛానల్తోని, అంతే నేను చెప్పదలుచుకుంది ఇంతే. ఎవరన్నా రీసెర్చ్ చేసుకొని ఏమన్నా కూడగట్టుకునేది ఉంటే ఇక్కడ దొరుకుతున్న అట మీరు తీసుకోండి. నేను ఇంతవరకే చెప్తాను. నేను ఇంకా డీటెయిల్గా నేను ఇక్కడ తీసుకోవాలన్నా అక్కడ నేనేం చెప్పాను. నా దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నేను చెప్పాను. కన్ఫర్మ్ ఎప్పుడవుతుంది అంటే ఇంకా దానికి 2 నెలలు పడుతుంది. అంటే టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ అయినాక మొత్తం దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోతుంది. అయితే మీరిప్పుడు ఫోకస్ చేయవలసిన ఏరియా ఎలక్షన్ ఉండని ఉండకపోని, ఎలక్షన్తో సంబంధం లేని
ఒక క్రిటికల్ ఏరియా ఉంది. ఈ శంకర్పల్లి, మోమిన్పేట్, ఇక్కడ మోమిన్పేట్ పర్టికులర్లీ మోమిన్పేట్, చేవెళ్ళ ఈ రూట్ మీరు కొద్దిగా ఒకసారి చూడండి. నాకు అందుతున్న ఒక సమాచారం ఉంది, అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించే సమాచారం కాదు. మోమిన్పేట్ టు చేవెళ్ళ, మోమిన్పేట్ టు చేవెళ్ళ పెద్ద బిట్స్ కొనేసేయండి, పెద్ద బిట్స్ కొనేసేయండి. మీరు ఫ్లాట్లు కొనకండి, విల్లాలు కొనకండి, ఏం కొనకండి. మోమిన్పేట్ టు చేవెళ్ళ ఆ రూట్ చూసుకోండి, మ్యాప్లో ఆ రూట్ చూసుకోండి. చూసుకొని మీకు అక్కడెక్కడన్నా మీకు పెద్ద బిట్స్ దొరికితే, పెద్ద బిట్ అంటే మోమిన్పేట్ ఏరియాలో ఏముంటుంది, 1000 గజాలు ప్లస్, మోమిన్పేట్ దగ్గర 1000 గజాలు ప్లస్ చూసుకోండి. ఇంకా గతి లేదు అనుకుంటే 500 yards, అది రోడ్డుకు ఒక 100 మీటర్స్ వరకు చూసుకోండి. 500 ప్లస్ అంటే గతి లేకపోతే 500 ప్లస్, లేకపోతే 1000 బిట్స్, 1000 yard బిట్స్. ఇక్కడ నుంచి మోమిన్పేట్ టు చేవెళ్ళ. నా దగ్గర ఇంతే సమాచారం. ఎవడన్నా కన్నేసి కొట్టేసేది ఉంటే కొట్టేయాలి, కన్నేయాలి, కొట్టేయాలి. దీనికి 3 years అవసరం లేదు, దీనికి 3 years 4 years వెయిటింగ్ పీరియడ్ అవసరం. మహేశ్వరం 7000 దాటనీయద్దు. ఎలక్షన్ తర్వాత కూడా మీకు మహేశ్వరంలో 5200, 4500కి దొరికే అవకాశం. అలర్ట్ అయిపోండి. ఇప్పుడు సమయంలో మహేశ్వరంలో అంటే మీరు ఒక 1 year లోపల కొనాలనుకుంటే 7000 దాటనీయొద్దు మహేశ్వరంలో, జాగ్రత్త. నేను ఇంతవరకే చెప్తా. రాబోయే 2-3 ఏళ్లలో మీకు 4.5 మధ్యలో మహేశ్వరంలో ఈజీగా దొరుకుతాయి. నేను ఇంతవరకే చెప్తా. ఇతర ప్లేసెస్ సచ్ యాజ్ నల్గొండ హైవే కానివ్వండి, ఇతర జిల్లాలు కానివ్వండి, ఇతర ఈ సిటీలో ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ క్లియర్ అంటే 1 by 1 డేటా నా దగ్గరకు వస్తుంది. నేను అంటే పక్కాగా చెప్పాలంటే నా దగ్గర ఇంకా డేటా రావాలి. నేను ఇప్పుడు చెప్పింది నేను చెప్పినా కదా, అది షామీర్పేట్ టు వరంగల్ మధ్యలో, ఇటు దిక్కు మోమిన్పేట్ చేవెళ్ళ మధ్యలో. మీరు ఈ షాబాద్ అంటారు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. షాబాద్ గురించి ప్రైజెస్ కిందికి వస్తాయి. మీరు షాబాద్ అని ప్రీమియం పే చేయకండి. అసలు ఈ శంషాబాద్ పైనే మీరు ఆశలు వదిలేసుకోండి. విపరీతంగా ప్రైజెస్ పడుతున్నాయి శంషాబాద్, అంటే డెవలప్ కాక ముందే నెగటివిటీ విపరీతంగా ఉంది శంషాబాద్, జాగ్రత్త. నేను ఇంతవరకు చెప్తా. మీకు అంటే కసి ఉంటే నేను చెప్పినట్టు 100 మీటర్స్ హైవే నుంచి 100 మీటర్స్ దాటినాక కొనండి. ఎందుకంటే ఈ రోడ్ ఎట్లనే విస్తరించవచ్చు. విస్తరించినాక డిమాండ్ రాదండి. ఇప్పుడు మీరు విస్తరించినాక 4 lane 6 lane వచ్చినా శంషాబాద్ డెవలప్ కాదు. శంషాబాద్ డెవలప్ కావడానికి 5+ years ఉన్నాయి. 5 to 8 years పడుతుంది. శంషాబాద్లో ఒక 30% డెవలప్మెంట్ కావడానికి 7 ఏళ్ళు ప్లస్ పడుతుంది. రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేనేమని చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరే అంచనా వేసుకోండి. మంచి మార్గంలో ఏం చెప్పిండు ఖచ్చితంగా కళ్ళ ముందర అదే జరుగుతుంది. నా మీద భరోసా పెట్టుకొని ఎవరైనా చెప్పుకోండి. నేను 111 జియో ఏరియా ఆల్రెడీ చెప్పేసిన, నేను మళ్ళీ రిపీట్ చేయండి. నేను ఇప్పుడు మోమిన్పేట్ టు చేవెళ్ళ మధ్యలో ఏమేమి వస్తుందో మీరు చూసుకోండి కొద్దిగా. ఎందుకంటే అంత పైరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. నా కొడుకులు వాళ్ళు ఏం చెప్తుండ్రో కొద్దిగా వాళ్ళకే డౌట్ ఉంది. కానీ కొద్దిగా లోకల్స్ కనుక వాళ్ళకు
కొద్ది పట్టు ఉంది, అందుకోసం వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను మీకు ఇస్తాను. నేను డీప్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి, ఎందుకంటే దానికి గ్యారంటీలు లేవు. ఇప్పుడు ఏరియా వైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దానికి ఒక పక్క గ్యారంటీ ఉండాలి, లేకపోతే మీరు మోసపోతారు నా వీడియో అని. నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అటువంటి ఇన్ఫర్మేషన్ దొబ్బేస్తుంది, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ నేను నా ఛానల్ ద్వారా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఎవడు రూపాయి ఇవ్వడు, నేను కష్టపడి సంపాదించుకోవాల్సింది. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఏమేమి ఇస్తుందో గంటకు రూపాయి, గంట వాచ్ టైంకి రూపాయి, దాని మీదనే బతికేయాలి మనం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, నా ఇన్ఫర్మేషన్ కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు చాలామంది అలర్ట్ కూడా చేశారు, అనవసరంగా నువ్వు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కొంతమంది చెప్పాను, నువ్వు అనవసరంగా ఇన్ఫర్మేషన్ని అంటే అవసరం లేకుండా ఇస్తున్నావు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని నాకు హెచ్చరించారు. ఎందుకంటే నీకు వచ్చేది లేదు పోయేది లేదు, ఇది కూడా చెప్పేసి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి నీకు వచ్చే ఆదాయానికి అసలు పొంతన లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ బిగ్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కానివ్వండి, లేదా ఇతరత్ర మోడల్స్ నువ్వు ఎంచుకుంటే కానీ నీ ఛానల్ ఒక స్థాయికి ఉండదు అని కొంతమంది అంటే నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఆషామాషిగా అనిపిస్తుండొచ్చు, చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్. నేనేం చెప్పినాను వెస్ట్ హైదరాబాద్లో కూడా అదే జరిగింది, శ్రీశైలం హైవేపై అదే జరిగింది, నల్గొండ మీకు రామోజీ ఫిలిం సిటీ చూపించిన ఇప్పుడు అదే పరిస్థితి ఉంది, వరంగల్ హైవే మటుమాయం అయిపోయింది. నేను క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏమి ఇస్తారు? దానికి గ్యారంటీ లేదు. కనుక నేను మొత్తం కక్కేస్తే నాకు వచ్చేదేం లేదు. అదే నేను కాంప్రమైజ్ అయితే నా దగ్గర కొన్ని డీల్స్ ఉన్నాయి. మంచి మార్గం ప్రో కస్టమర్ అప్రోచ్ తీసుకొని ఈ 10 నెలలు కంటిన్యూస్గా బిల్డర్స్ని చిత్తగొట్టాను. ఎంతమంది నాకు రిక్వెస్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా నేను వినలే. ప్రో బయ్యర్స్ సామాన్యులు దీంట్లో ఎఫెక్ట్ కావద్దు అని నా ప్రయత్నం నేను చేసిన దాంట్లో విజయవంతమైంది. ఇప్పుడు మీరు నన్ను వదిలేయండి, దయచేసి మీరు నా దగ్గర ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఏం టైం అలొకేట్ చేస్తున్నాను కదా, దానికి నాకు కరెక్ట్ రెమ్యూనరేషన్ ఇప్పుడైనా కావాలి. ఆఫ్టర్ 10 months the information which I have provided is truly out of the world అని నాకు సమాచారం ఉంది. ఇంకా మీరు నేనేం లేదు అంత పెద్ద లేదంటే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. కానీ అందుకోసం నేను ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయని నేను ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఇన్ని నెలలు నేనేం చేసిన అది ఒక్క వంతు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నా పంతా మార్చుకొని, అంటే ఐ విల్ బి ప్రో బయర్ ఓన్లీ, బట్ బ్రెడ్ అండ్ బటర్ నాకు కావాలి. ఈ 10 నెలలు సంవత్సరం ఒక ఛానల్ని నడిపించినాక నేను ఇంకా నా టైము అన్నీ వేస్ట్ చేసుకోను. ఇప్పుడు లక్కీ ఏమంటే ఆ యూట్యూబ్లో బ్రాండ్ కనెక్ట్ అని వచ్చింది, దాంతో ఏమొస్తాయో దేవునికే తెలుసు. నా వీడియో చూసి ఎవడేమి ఇస్తాడో నాకు తెలియదు. కానీ ఐ హ్యావ్ టు డూ సమ్ అరేంజ్మెంట్. కనుక నా దగ్గర ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. నేను బిట్ బై బిట్ హింట్స్ ఇస్తా. నేను అందుకోసం చెప్తున్నా, ఎవరైనా రియల్ ఎస్టేట్ ఉంటే మీ ఐడియాస్ని కూడా ప్రమోట్ చేస్తా, తప్పదు. ఎందుకంటే నేను ఉట్టి ఛానల్ మీద డిపెండ్ అయితే నాకు ఎవడు రూపాయి ఇస్తలేడు. ఫస్ట్ ఆ శ్రీశైలం హైవే కరెక్ట్ అయినప్పుడు నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి, కానీ తర్వాత ఖతం పెట్టేసాను పని. అంటే వీడేం చెప్తాడు అయిపోయింది వీడి పని.
సో అది అబ్జర్వ్ చేశాను నేను. దాని కారణంగా నేను లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి. బహుశా మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు కొన్ని లక్షల్లో లాభాలు తెచ్చే సూచనలు అంటే గ్యారంటీ కూడా ఉంది నా దగ్గర. అందుకోసం నేను వేగంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం, మీ టాలెంట్పై ఉంటుంది. దీనికన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకున్నాను. సో ఎలక్షన్ తర్వాత కూడా నేను చెప్పిన ఏరియాస్ మీద కొద్ది కన్నేసించండి. వెస్ట్ హైదరాబాదులో ఎట్లా దొరికితే అట్లా అన్నీ నా మాట వినండి. కొనుక్కోలేదంటే క్యాన్సిల్ చేసుకోండి. ఏమవసరం లేదు. నేను చెప్పిన మాట మీద నిలబడండి. మీకు లక్షలు కోట్లు మిగులుతాయి. నా ఛానల్ ఏమైనా కావచ్చు, అది ఎంత దరిద్ర స్థితికైనా పోవచ్చు. నేను ఎంత మంచి వీడియోస్ లోడ్ చేసినా దాన్ని బతుకంతే ఉండొచ్చు. కానీ అంటే నేను ఇప్పుడు ఏం చేయదలుచుకున్నా ఛానల్ని, దయచేసి మీరు కొద్దిగా దాన్ని సపోర్ట్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వాలక్కర్లేదు. మీరు డబ్బులు మీ దగ్గరనే పెట్టుకోండి సేఫ్గా. ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ డబ్బులు మీరు సేఫ్గా పెట్టుకోండి. అట్లీస్ట్ నేను ఏ కొత్త పంట ఎంచుకోబోతున్నా దాన్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. సో దట్ ఐ కెన్ ఎర్న్ సమ్ మనీ త్రూ మై ఛానల్. ఎందుకంటే 10 నెలలు అయినాక మేము చెప్తున్నాను దట్ ఐ హ్యావ్ సఫర్డ్ ఎ లాట్. ఇప్పుడు నేను మంచి మార్గాన్ని నేను మార్కెట్లో ఓపెన్గా తీసుకోపోలేను. నా వీడియోస్ చూస్తే బిల్డర్స్ భయపడుతున్నారు. అర్థమైందొచ్చు కదండి. అంటే అలాంటి స్థితి నుంచి ఇప్పుడు నేను మంచి మార్గాన్ని ప్రో బిల్డర్, ఇప్పుడు ప్రో హౌసింగ్ మార్కెట్ వైపు నేను తీసుకోబోదలుచుకున్నా. బికాజ్ I have to make money on this channel, hook or crook. Otherwise, I have to open some other channel which is decent for commercial activities. అంటే ఓపెన్ ఇన్ఫర్మేషన్ ఉండే ఛానల్స్ నేను ఓపెన్ చేసి దానిపై వర్క్ చేయాలి. కానీ ఇలాంటి క్రిటికల్ పనులు చేసుకుంటూ ఆ ఛానల్ మీద నాకు అరాకొరా డబ్బులు వస్తున్నాయంటే నేను భరించలేకపోతున్నా. క్రెడిట్ ఈ ఛానల్ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఆ క్రెడిట్ మీకే ఇస్తున్నా. కానీ ఫైనాన్షియల్గా నేను ఈ ఛానల్పై ఇంకా అంటే ఇండైరెక్ట్గా డిపెండ్ కాదలుచుకోలేదు. సో ఐ హ్యావ్ టు టేక్ ఏ న్యూ స్టెప్ టు టేక్ దిస్ ఛానల్ ఫార్వర్డ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. కొద్దిగా తేడా వస్తుండొచ్చు ఛానల్లో, కానీ నేను పూర్తిగా అన్యాయం చేయదలుచుకోలేదు. నేను ఎక్కడెక్కడ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ మీకు అందజేస్తా. ప్రో బయరే ఉంటా. ఎక్కడన్నా భయంకరమైన తప్పులు జరిగితే ఎత్తి చూపుతా. కానీ నా పంత మారుస్తున్నా కనుక మీ అందరి సపోర్ట్ నేను ఆశిస్తున్నా. మీరందరూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఇతర ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు మనసులో ఏదైనా అనిపిస్తే నా మంచి మార్గం ఛానల్కి ఫైనాన్షియల్గా మీరు ఏమైనా డొనేట్ చేసేది ఉంటే చేసుకోండి, లేదా చేయకపోయినా మీ ఇష్టం. నమస్తే.